నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. జీవితాంతం రక్తాన్ని చెమటగా మార్చి ఆర్టీసీ సంస్థ కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా చక్రం తిప్పిన కార్మికులకు చివరికి మిగిలింది కన్నీళ్లేనా? దశాబ్దాల పాటు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చిన ఆ చేతులు నేడు తమ సొంత హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి యాచించాల్సిన దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇది ముమ్మాటికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వాల క్రూరమైన నిర్లక్ష్యమేనా? అవును. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరుగుతున్న సంచలన పరిణామాలు చూస్తుంటే ఎవరైనా రక్తం మరిగిపోక మానదు. పదవి విరమణ చేసి నెలలు కాదు ఏళ్లు గడుస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆడుతున్న సైకో గేమ్ కు వ్యతిరేకంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల రణబేరి మోగించారు. ఏ బస్ భవన్ లో అయితే తన జీవితాలను దారపోశారో అదే బస్ భవన్ ముందు ఇప్పుడు ఆకలి కేకలు వేస్తూ ఉపవాస దీక్షకు దిగడం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. అయ్యా వృద్ధాప్యంలో ఉన్నాం, జబ్బుల బారిన పడ్డాం, కనీసం మందుల పిల్లులు కట్టుకోవడానికి కూడా చేతిలో చిల్లి గవ్వలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామంటూ ఆ వృద్ధ జీవులు కన్నీరు మున్నీరవుతున్న తీరు ప్రతి ఒక్కరిని కాల్చివేస్తుంది. తమకు చట్టబద్ధంగా రావాల్సిన గ్రాట్యుటీ, పిఎఫ్, లీవ్, ఎన్క్వాస్మెంట్ తదితర ప్రయోజనాలను ఎందుకు తొక్కిపెట్టారు? రిటైర్డ్ కార్మికుల సొమ్ముతో ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందా అన్న తీవ్ర విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తమను నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేసిన యాజమాన్యం తీరుపై కార్మికులు బగ్గుమంటున్నారు. ఒకవైపు వయసు పైబడి మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బుక్కిరి అవుతున్న ఈ రిటైర్డ్ ఉద్యోగులకు పలు కార్మిక సంఘాలు కూడా వెన్నుదన్నగా నిలుస్తున్నాయి. బస్ భవన్ ముందు ఎగసి పడుతున్న ఈ నిరసన జ్వాలలు రేపు ప్రగతి భవన్ దాకా వ్యాపించే ప్రమాదం ఉందన్న వార్తలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. మరి నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుంది? రోడ్డెక్కిన ఈ పండు ముసలలో ఉసురు తగలకుండా వెంటనే వారి పెండింగ్ బకాయిలను విడుదల చేస్తుందా? లేక ఏమీ పట్టనట్లు వ్యవహరించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతుందా? వణుకుతున్న చేతులతో కన్నీటి కళ్ళతో న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికుల గోసను ప్రభుత్వం ఎలా తీరుస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.